మన విశ్వాసమే బలమైన కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకనే మరి దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలి అని అంటే 1 కొరింథీ 4:20 చెప్పబడింది. 1 కొరింథీ 4:20 దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, నో డిబేట్స్. అర్థమైందా? డిబేట్లతో కాదు దేవుని రాజ్యం. డిబేట్లతో అవతల మనుషులను నీవు గెలవించేమో కానీ ఆత్మను రక్షించుకోలేవు. కాబట్టి ప్రియులారా, అందుకనే మరి అపోలజిస్టులతో ఒక్కొక్కసారి నేను వాదించాల్సి వస్తుంది. డిబేట్లతో, నీ జ్ఞానముతో మరి మనుషులని నీవు వాళ్ళని ఓడించొచ్చేమో కానీ వారి ఆత్మలను మాత్రం నీవు సంపాదించుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆర్గ్యుమెంట్స్ కాదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు ఏమని? వ్యర్థమైన వివాదములకు నీవు దూరముగా ఉండుము. వ్యర్థమైన వివాదములకు నీవు దూరముగా ఉండు తిమోతి. అవన్నీ వ్యర్థమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి. కాబట్టి మనం జ్ఞానులం అనుకుంటే ఆ జ్ఞానము దైవికమైన జ్ఞానమై ఉండాలి. అది పరలోక సంబంధమైన జ్ఞానమై ఉండాలి. ఆ జ్ఞానమే మనుషులని దేవుని వద్దకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే చూడండి, ఒక మాట రాయబడింది 1 కొరింథీ పత్రిక 8:1 1 కొరింథీ పత్రిక 8:2 మొదటి వచనంలో ఉంది చూడండి. మొదటి వచనం, జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించు. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. కానీ ఆహాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని ఉప్పొంగ చేస్తుంది ఈ లోక సంబంధమైన జ్ఞానం. కాబట్టి ప్రియులారా, అందుకే ఒక మాట అన్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 8:11 చదవండి. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను, ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించు. నీ జ్ఞానమును బట్టి నశించు. కాబట్టి జ్ఞానము మరి డిబేట్లో గెలుస్తుంది, కానీ ఆత్మను నరకము నుండి తప్పించదు. కాబట్టి జ్ఞానాన్ని ఆశ్రయించవద్దు. దేన్ని ఆశ్రయించాలి? దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. కాబట్టి జ్ఞానము మనుషులని నశింపచేస్తుంది. ప్రియులారా, అందుకనే అంటున్నాడు 1 కొరింథీ పత్రికలో మరి 2:4-5 1 కొరింథీ పత్రిక 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. చాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు. దేన్ని బేస్ అవ్వాలి? దేవుని శక్తిని ఆధారం. ఒకప్పుడు మరి పరిసయ్యుడిగా రక్షణ పొందినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు కూడా తన జ్ఞానముతో ఆ గ్రీసు దేశంలో ఉన్న మరి ఈ లోక సంబంధమైన పండితులను గెలవడానికి ప్రయత్నం చేశారు. ఆ గెలవడానికి చేసే ప్రయత్నంలో వారు
వారిని రక్షణ వైపుకి నడిపించడానికి తన సొంత జ్ఞానంతో వారిని రక్షణ వైపుకి నడిపించడానికి డిబేట్లో పాల్గొన్నాడు అపొస్తలుడైన పౌలు. అర్థమైందండి? అక్కడ మార్స్ హిల్ అని ఇప్పటికే ఉంది. ఆ మార్స్ హిల్ మీద అపొస్తలుడైన పౌలు ఆనాటి గ్రీకు పండితులతో డిబేట్లో పాల్గొన్నాడు. ఆ డిబేట్ల వల్ల వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ వారు రక్షణ పొందలేదు. కాబట్టి తన సొంత అనుభవంలో నుంచి అపొస్తలుడైన పౌలు అది నేర్చుకున్నాడు. మీరు అపొస్తలుల కార్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 17వ అధ్యాయంలో ఉంటారు. ఏ స్పీచ్ ఆన్ మార్స్ హిల్ అని ఒక పండితుడు చక్కగా రాశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన ఆర్గ్యుమెంట్తో మనుషులని గెలవచ్చు, కానీ వారిని రక్షణ వైపుకి నడిపించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆర్గ్యుమెంట్ చేయొద్దు, సువార్తను ఉన్నట్టుగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏంటి సువార్త? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అది సువార్త. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పబడిన లేఖనముల ప్రకారము క్రీస్తు యేసు మనుషులందరి నిమిత్తము. చదవండి ఆ మాట. సువార్త అంటే ఏంటి? ఉపదేశము. ఏంటది ఉపదేశము? అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది సువార్త. దానికి మీరు ఎక్కువ కలపొద్దు, అందులోంచి ఎక్కువ ఏది తీసేయొద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, అంతే. దానిలో శక్తి ఉంది, బ్రహ్మాండమైన శక్తి ఉంది. అందుకని ఆ వాక్యాన్ని 100 సార్లు 1000 సార్లు అయినా చెప్పండి. కంఠోపాఠం చేయండి. లేఖనముల ప్రకారము చదవండి. అందరు చదవాలి. చదవండి అమ్మా. లేఖనముల ప్రకారము అదే చెప్పండి 10 సార్లు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడకండి, సమాధి మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం
స్తోత్రం. ఈ మాటే చెప్పండి మీ స్నేహితులకి, అంతకు మించి ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. ఎందుకంటే ఆ మాటలో దేవుని యొక్క శక్తి ఎంతో దాగి, ఒకటికి 10 సార్లు అయినా 100 సార్లు అయినా చెప్పండి. ఆ వినే వ్యక్తి యొక్క హృదయంలో నాటబడేటట్టు చెప్పండి. దేవుని స్తోత్రం. అది అపోస్తలుల యొక్క ఉపదేశం. అదేంటది? అపోస్తలుల యొక్క ఉపదేశం. ఆ ఉపదేశాన్ని మనము ఇతరులకి అది చెప్పాలి. ఇతర దేవుళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం మనకి లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు నిజమైనటువంటి దేవుడు కాబట్టి, సర్వశక్తి గల దేవుడు. అందుకనే అంటున్నాడు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉన్నాడు. మీ విశ్వాసం బైబిల్లో ఉన్న చెప్పబడిన మరి సంఘటనలని, ఏ సంఘటనలో దేవుని శక్తి మరి దాగి ఉన్నదో ఆ లేఖనాలని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఆ వాక్యమును విశ్వసించాలి, నమ్మాలి, దాన్ని బేస్ చేసుకోవాలి. ఎందుకు బేస్ చేసుకోవాలంటే అందులో ఉన్న శక్తి నీలోనికి వస్తుంది, అందులో ఉన్న బలము నీలోనికి వస్తుంది. నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న మరి సంఘ బిడ్డలకి చెప్తా ఉన్నాడు. కొరింథియన్స్ అనేది, ఆ కొరింథీ పట్టణం అనేది ఆ దినాల్లో పండితులు, గ్రీక్ పండితులు, ప్రపంచానికి సివిలైజేషన్ ఇచ్చిన వాళ్ళు గ్రీక్, వారు సివిలైజేషన్ కల్చర్ని ఇచ్చిన వాళ్ళు, ప్రపంచానికి గొప్ప పాండిత్యాన్ని ఇచ్చిన వాళ్ళు గ్రీక్స్. డెమోక్రసీ అని మనం చెప్తున్నాం, ప్రజాస్వామ్యం. ఈ సిద్ధాంతం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజాస్వామ్య దేశాలు ఏర్పడ్డాయి ఎక్కడి నుంచి? దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? గ్రీక్స్. ఈ ఎన్నికలు, ఈ విధానము ప్రపంచం నేర్చుకున్నది ఎక్కడి నుంచి? గ్రీకు జ్ఞానుల నుంచి నేర్చుకున్నారు. ఈరోజు మనం ఎలక్షన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ప్రపంచానికి, పౌర సమాజాన్ని మరి జ్ఞానాన్ని పంచిన వారు గ్రీక్స్. దేవునికి స్తోత్రం. అటువంటి పండితులతో పరిచయుడు ఆ గ్రీకుల్లో పండితులకే పాండిత్యమును నేర్పించినవాడు. అటువంటి అపోస్తలుడు అంటున్నాడు, మన జ్ఞానము చేత మనము ఆత్మలని సంపాదించలేము, మన జ్ఞానము వారిని నశింపజేస్తుంది. కాబట్టి దేవుని కృప మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. దేవుని శక్తి యేసు ప్రభువారి ద్వారా, దేవుని శక్తి మరి దేవుడు యేసు ప్రభువారు దేవుని శక్తిని తండ్రి నుండి పొందుకున్న దేవుని యొక్క మహాశక్తిని ఆ దినాల్లో ప్రదర్శించాడు. ప్రజలకి దేవుని శక్తి ఎలా ఉంటుందో తన శిష్యుల ఎదుట, పరిచయుల ఎదుట, అలాగే జనమందరి ఎదుట ఆయన ప్రదర్శించాడు. ఈ డిస్ప్లేడ్ యేసు క్రీస్తు ఎంత శక్తిమంతుడో చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవుని శక్తి క్రీస్తు యేసులో ఏ విధముగా కనపరచబడుతుందో వ్రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు శక్తిమంతుడైనాడు. ఏ విధముగా? 63:1 రక్తవర్ణ వస్త్రములు ధరించి
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే రక్షించుటకు బలాఢ్యుడను, నేనే రక్షించుటకు శక్తిమంతుడను, నేనే. యేసు క్రీస్తు ఎటువంటి పాపినైనా రక్షించగలిగిన శక్తిమంతుడు. కాబట్టి నువ్వు డిబేట్ల ద్వారా నువ్వు ఆత్మను సంపాదించలేవు. గుర్తుపెట్టుకో, రక్షణ అనేది డిబేట్ల ద్వారా వస్తే ఏనాడు అపోస్తలులు ప్రపంచం మొత్తాన్ని రక్షణలోకి తెచ్చేసేవాడు. ఒక్క అపోస్తలులైన పౌలు చాలు, మిగతా శిష్యులతో పనే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం మనుషుల్ని నశింపజేస్తుంది. కాబట్టి రక్షించుటకు శక్తిమంతుడు యేసుక్రీస్తు. మనకేం కావాలి? అవతల వాళ్ళు రక్షణ పొందాలంటే మనకేం కావాలి? ఏంటి ఆయుధం? అపోస్తలుడైన పేతురు అంటాడు, అది కలిగి. దేవునికి స్తోత్రం. 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అది కావాలి. క్రీస్తు మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలి. క్రీస్తు మనస్సు, శ్రమపడిన మనస్సు. కాబట్టి అవతవాడు మరి ఇంత దూషించిన యేసు ప్రభు వారి వలె మనము దోషణకు ప్రతి దోషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక. కాబట్టి అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఫిలిప్పీ పత్రిక 2:5 ఫిలిప్పీ 2:5 చదవండి. 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. తను తానే రిక్తునిగా ఖాళీ చేసుకో. కాబట్టి తను తాను ఖాళీ చేసుకున్నాడు. తనలో ఎటువంటి అహంకారం, గర్వము, లోక సంబంధమైన డాంబికము మాటల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఎక్కడ మచ్చుకైనా లేదు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. కాబట్టి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఆర్గ్యుమెంట్ చేయడానికి, డిబేట్లు చేయడానికి అమెరికాలో, ఇండియాలో ఎన్నెన్నో బైబిల్ కాలేజీలు ఏర్పడ్డాయి. ఎటువంటి పాస్టర్లను తయారు చేస్తున్నారంటే డిబేట్లు చేయడానికి. నేను కూడా డిబేట్లో పాల్గొన్నాను. చెన్నైలో డిబేట్లో, 5 స్టార్ హోటల్స్లో డిబేట్లో పాల్గొన్నాను. ఒక రోజున దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, నీ సొంత శక్తితో నువ్వు చేస్తే దాని వలన ప్రయోజనము లేదు. ఆ రోజు నుంచి డిబేట్లు మానేసి దేవునికి స్తోత్రం.
యుద్ధము ఎవరిది? యెహోవాది. రక్షణ ఎవరిది? యెహోవాది. యుద్ధం ఎవరిది? రక్షణ యెహోవాదే. కాబట్టి నువ్వు యుద్ధం చేయొద్దు. ఎవరిని యుద్ధం చేయించాలి? దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు పక్కకు తప్పుకో, ఆయన యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా సువార్త ప్రకటించడమే. దేవుని స్తోత్రం. సత్యమును ప్రకటించడమే. యేసు ప్రభు నోటి మాట నుంచి ఏది వచ్చిందో అది చెప్పడమే. అంతే చేయి. దానికి ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. దేవుని స్తోత్రం. కీర్తన 95:1. 95. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. అంతే నువ్వు చేయాల్సింది. కాబట్టి రండి, యెహోవాను బట్టి ఉత్సాహగానము చేయండి. ఎందుకంటే ఆయన మన రక్షణ దుర్గము. నీకేమి రాదా? పాటలు పాడగలవా? పాడు. నీ పాటల ద్వారా రక్షణ పొందుతారేమో. దేవుని స్తోత్రం. పాటలు పాడు, ప్రభుని స్తుతించు, గానము చేయి. కాబట్టి ఆయన మన రక్షణ దుర్గము. కాబట్టి రక్షించుటకు శక్తిమంతుడని గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోనకుండా దేవుని శక్తి మీద ఆధారపడాలి. యేసు ప్రభు దేవుని శక్తితో ఆ దినాల్లో అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చి అపోస్తలులు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో 11 మంది హతసాక్షులైపోయారు. 11 మంది. యోహాను కూడా హతసాక్షి అయ్యాడంట, కానీ ఇప్పటికే జీవించి ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రక్షించుటకు దేవుని శక్తి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. రెండోది మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9:6 చదవండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, శక్తి కలదు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి శక్తి కలదు. శక్తిమంతుడు, పాపములను క్షమించే శక్తి మరి తండ్రి యేసు ప్రభు వారికి అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1:7 చదవండి. మధ్యలో ఉంది. ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసు క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. యేసు క్రీస్తు రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ. యేసు రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ దొరికింది. క్షమించుటకు శక్తిమంతుడు. ఎటువంటి ఘోర పాపినైనా క్షమించగలిగిన శక్తి దేవుని యొక్క శక్తి. ఎంత భయంకరమైన పాపి అయినా, ఎంత ఘోర నరాంతకుడైనా క్షమించగలిగిన శక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి అంత గొప్ప శక్తి దేవునిలో ఉంది. ఎన్ని మరణలైనా చేయండి, చేయనివ్వండి. ఆ వ్యక్తి కానీ యేసు ప్రభువా, నేను ఘోర పాపిని, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్పగలిగితే చాలు. యేసు ప్రభు ఏం చేస్తారంటే క్షమించే శక్తి కలిగినటువంటి వాడు. మోసే ఎవరు? నరహంతకుడు. ఈ వాజ్ మర్డరర్.
ఒక వ్యక్తిని చంపినవాడు. కానీ మోషే దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. మోషే ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడంటే ప్రపంచానికి ధర్మశాస్త్రమును ఇచ్చినవాడు మోషే. ప్రపంచానికి జ్ఞానమును ధర్మశాస్త్రమును మోషే ద్వారా దేవుడు లోకానికి అనుగ్రహించు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అంత శక్తివంతుడు ఒక నరహంతకుని కూడా దేవుడు ఒక గొప్ప దైవజనుడుగా మార్చగలిగినటువంటి శక్తి దేవుని యొక్క శక్తి. దేవుని స్తోత్రం. రక్షించుటకు శక్తి కలిగిన దేవుని శక్తి. రెండవది, పాపములను క్షమించుటకు దేవుని యొక్క శక్తి అందుబాటులో ఉంది. కాబట్టి దేవుడు శక్తిమంతుడు, యేసయ్య శక్తిమంతుడు. తర్వాత మనము చూస్తాము. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 25. దేవుని యొక్క శక్తి ఏమిటో మీకు గుర్తు చేస్తాను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ? వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని శిష్యులు ఆశ్చర్యపోతారు. ఒక దోణిలో ప్రయాణం చేస్తా ఉన్నారు గలిలయ సముద్రములో. కాబట్టి మధ్యలో గొప్ప తుఫాను, ఆ తుఫాను బలమైన గాలు కెరటాలు ఉవ్వెత్తున లేచి వారు యేసు ప్రభువున్న శిష్యులు మరి యేసు ప్రభువున్న దోణిను ముంచి వేస్తా ఉన్నాయి. మునిగిపోయింది ఆల్మోస్ట్. అని శిష్యులు అంటున్నారు, అయ్యా అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మరొక సువార్తలో నీకు చింత లేదా అనగా అప్పుడు యేసు ప్రభు లేచి ఏం చేశాడట? ఏం చేశాడు? గాలిని నీళ్లను గద్దించగానే అవేమైపోయినాయి? దేవునికి స్తోత్రం. అంటే ప్రకృతిని శాసించగలిగిన శక్తిమంతుడు యేసు. ఒక తుఫానునే కాదు, సముద్రమును. కాబట్టి ప్రకృతిపై కూడా దేవుని యొక్క శక్తి. దేవుడు యేసు ప్రభువారు శక్తిమంతుడు. అందుకంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? కాబట్టి మన విశ్వాసము ప్రపంచంలోని ప్రకృతి శక్తులను శాసించగలిగిన యేసుపై మన విశ్వాసం ఆధారపడి ఉండాలి. దేవుని శక్తి అంత గొప్ప శక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటి రక్షించే శక్తి దేవుని శక్తి. రెండవది పాపములను క్షమించే శక్తి. మూడవది ప్రకృతిని శాసించే శక్తి. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యములు 10:30 చదవండి. అపోస్తుల కార్యములు 10:30. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అన్నదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పరిశుద్ధాత్మతో శక్తితో పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును నజరేయుడైన యేసును అభిషేకించాడు. కాబట్టి దేవుని శక్తిని ఆయన ప్రదర్శించాడు. దేవుని శక్తి చేత ఆయన చూడగానే దెయ్యములు విలవిల్లాడి పారిపోవడం. ఆయన్ని
ఆయన యొక్క అంగి అంచును ముట్టగానే కుష్ఠరోగులు బాగయ్యారు. ఆయన హస్తమును తాకగానే అనేకమైన వ్యాధులు నయమైపోతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యం. ప్రియులారా, దేవుని శక్తి అంత గొప్పది. నీవు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే నీ ఎడల కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకంటే నజరేయుడైన యేసు పరలోకపు తండ్రి చేత అభిషేకించబడిన వాడు. మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన జ్ఞానము కాదు. దేవుని శక్తి మీద నీ విశ్వాసము ఆధారపడి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు నీ కనులారా నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, సూచక క్రియలు చేసే శక్తి దేవుని యొక్క శక్తి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు తన విశ్వాసమును గురించి ఏం చెప్తున్నాడు? కొండలను పెకలించగలిగిన విశ్వాసం అంట. అపొస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఎటువంటిది? కొండలని పెకలించగలిగే విశ్వాసం. కొండలని పెకలించే విశ్వాసం. రక్షణ పొందడానికి కొంచెం విశ్వాసం చాలు. కానీ గొప్ప కార్యాలు చేయాలంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే గొప్ప విశ్వాసం కావాలి. ఎంత విశ్వాసం కావాలి? గొప్ప విశ్వాసం. ఎటువంటి విశ్వాసం కావాలి? కొండలను బోర్ల దోయగలిగే విశ్వాసం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఒక ఉదయాన బేతనియ గ్రామం నుంచి బయలుదేరి యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. చాలా దూరం నడిచారు. ఉదయాన బాగా ఆకలి దంచేస్తా ఉన్నది. ఆకలితో యేసు ప్రభువారు అటు ఇటు చూశాడు, దగ్గర ఏమైనా ఉందా అని. చూస్తే మనకి ఇక్కడ మామిడి చెట్లు ఎలా పెరుగుతాయో అలాగా ఇశ్రాయేలు దేశంలో ఏం పెరుగుతాయి? అంజూరపు చెట్లు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలంత దూరాన అంజూరపు చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు. చూస్తే ఆకులు దట్టంగా ఉన్నాయి కానీ ఏమి లేవు. మా ఇంట్లో ఒక అంజూరపు చెట్టు, బహుశా అదే చెట్టేమో. ఆకులు దిట్టంగా ఉన్నాయి కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. యేసు ప్రభు వారు ఆకుల మీద వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే చాలా మంచి నీడనిచ్చేదిగా, ఆశ్రయించేదిగా కనిపిస్తా ఉన్నది. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆకలిని అంజూరపు చెట్టు తీర్చలేకపోయింది. వెంటనే యేసు ప్రభు వారు అంజూరపు చెట్టుతో అన్నట్టు, ఇక నుండి నీవు ఫలింపక ఉందువుగాక. దేవునికి స్తోత్రం. శిష్యుల ముందే ఆ మాట అన్నాడు. అక్కడి నుంచి చూస్తూ ఉండగానే అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో అప్పటి వరకు పచ్చగా ఉన్న అంజూరపు చెట్టు ఏమైపోయింది? 3 బారి. ఆశ్చర్యపోయే శిష్యులు, బోధకుడా తక్షణమే నీవు అన్నట్లుగానే ఇది ఎండిపోయింది. అప్పుడు ప్రభువు చెప్పాడు ఏమని? మీ విశ్వాసము ఇదిగో కమ్మడి చెట్టును చూచి నువ్వు పోయి సముద్రంలో పడమంటే అది ఎక్కడ పడుతుందంట? సముద్రంలో పడుతుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదండి, విశ్వాసము కావాలి. అందుకనే దేవుడు కొంతమందిని ఏమి చదువులేని దద్దమ్మలని దేవుడు ఏం చేస్తాడు? సేవకి పిలుస్తాడు.
ఎందుకు పిలుస్తాడు? ఎందుకు పిలుస్తాడు? చదువు లేని వాళ్ళకైతే లాజికల్గా థింక్ చేసే మైండ్ వాళ్ళకి ఉండదు. దేవునికి స్తోత్రం. ఉండదు. చదువుకున్నవాడైతే బయాలజీ ఎలా చెప్తుందా, జువాలజీ ఎలా చెప్తుందా? లోక సంబంధమైనగా ట్రైనప్ చేయని మైండ్స్ కి దేవుని శక్తి అర్థం కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, మనం మైండ్ సెట్ ని మార్చుకోండి. దేవుని యొక్క మైండ్ సెట్ లోకి రావాలి. మనం అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే విశ్వాసం అభివృద్ధి అవ్వాలి. అందుకని బైబిల్ చదవాలి, చదవాలి, నమ్మాలి, చదవాలి, నమ్మాలి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు మీరు ఎక్కువ చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి. మీ జీవితంలో కూడా ఏం జరుగుతాయి? స్వస్థత కార్యాలు జరుగుతాయి. రాసి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. చదవండి, చదవండి, దేవుని వాక్యం చదవండి, బాగా చదవండి. ఒక ఉపమానమే చదవండి, 100 సార్లు 1000 సార్లు చదవండి. మీలో కూడా కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించాడు. కాబట్టి యేసు ప్రభువారు ప్రజలందరికీ మేలు చేయించు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం. మనం యేసు ప్రభువారిలాగా ఇతరులకి మేలు చేయాలి, కీడు చేయకూడదు. యేసు ప్రభు ఎవరికి కీడు చేయలేదు. ఏం చేయాలి? మేలు చేయాలి, మేలు చేయాలి. ప్రభు ముట్టుకోగానే కుష్టివాడు స్వస్థత పొందాడు. ప్రభు మాట్లాడగానే దురాత్మ ఈ మనుషుని విడిచిపోమనగానే ఆ దురాత్మ సేనని దెయ్యం పట్టిన వాడు ఏమైపోయాడు? ఆ దురాత్మలన్నీ వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన అద్భుత కార్యాల కంటే అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే మనం వాక్యాన్ని, బైబిల్ని, దేవుని వాక్యమును మనం ఉన్నదన్నట్టుగా మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అనగానే ఆ యాయిరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఏమైంది? చచ్చిన కుమార్తె తిరిగి లేచి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నమ్మిక మాత్రం ఉంచు. అధికారితో అన్నాడు, అయ్యా నమ్ము, చాలు, ఇదిగో నమ్ము. ఎవరెవరో వచ్చి చెప్తున్నారు, ఏమయ్యా నీ కూతురు చచ్చిపోయింది, ఇంకేమి బోధకుడిని ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు, తీసుకెళ్లి సమాధి చేసేయ్ అని అంటే యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నాడు? యాయిరుతో భయపడవద్దు, నమ్మిక మాత్రము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంటికి వెళ్ళాడు, అందరినీ బయటికి పొమ్మన్నాడు. అందరూ ఏడుస్తా ఉన్నారు. ప్రియులారా, ప్రభు అన్నాడు, విశ్వాసంతో అన్నాడు, ఆమె ఏమైంది? నిద్రపోతుంది. కానీ ఏమన్నాడు? నిద్రించుచున్నదే. ఆ ఏడుస్తున్న వాళ్ళకి అలాగంటే ఏమనిపిస్తుంది? ఎవరైనా చనిపోయారనుకో, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అందరు బంధువులంతా వచ్చి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుతున్న వాళ్ళంతా నిద్రపోట్లే, ఆయన చనిపోలే, నిద్రపోతున్నాడు అంటే ఆమెకేమనిపిస్తుంది? అక్కడ ఏ రాయి ఉంటే ఏది ఉంటే ఆలోచించుకొని కొడతారు. ప్రియులారా, ఎందుకనంటే యేసు ప్రభు వారి విశ్వాసమును ప్రకటించాడు. ఆమె
చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది. దేవునికి స్తోత్రం. లోపలికి వెళ్ళి పేతురు, యోహాను, యాకోబులు మాత్రమే అక్కడ లోపల ఉండగా మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఆయన సింపుల్గా ఆ తల్లి తాకుమి అంటే చిన్నదానా లెమ్మని అనగానే ఆమె ఏమైంది? వెంటనే లేచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసమును ప్రకటించాలి. చూడండి ఎంత శక్తి, దేవుని యొక్క శక్తి చూడండి. రక్షించుటకు దేవుని యొక్క శక్తి, రక్షించగలిగిన శక్తి. రెండవది పాపములను క్షమించగలిగిన శక్తి. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన శక్తి దేవుని యొక్క శక్తి. మూడవది ప్రకృతి మీద దేవునికి శక్తి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. నాలుగవది అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగిన దేవుని యొక్క శక్తి. యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తూ ఆయన ఈ లోకములో సంచరిస్తూ వెళ్ళాడు. ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ అరణ్యములో ఉన్నా తండోపతండాలుగా జనములు, బహు జన సమూహము యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే ఆయన సంచరిస్తూ వెళ్ళాడు. ఏ గ్రామానికి వెళ్ళినా యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చారట అనగానే తండోపతండాలుగా రోగులని మంచాల మీద, మరి డోలీల మీద మోసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆయన వెళ్ళిన చోటల్లా ఒక జీవ ప్రవాహము, జీవజల నది ప్రవహించినట్లుగా అనేక మంది జీవితాల్లో గొప్ప ఉజ్జీవము, గొప్ప మార్పు. కాబట్టి మూర్ఖులు, పనికిమాలిన క్షణము మరి యేసు ప్రభువారి యొక్క జ్ఞానవాక్కులు విని రక్షణ పొందేవారు, రోగులు స్వస్థత పొందేవారు, దెయ్యముల చేత పీడింపబడిన వారు విడుదల పొందేవారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అంత గొప్ప శక్తి, అభిషేకము, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనాయింటింగ్, అభిషేకము యేసు ప్రభువారు పొందుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయం. ఒకే ఒక మాట చెప్తారు, అదేమంటే యేసు ప్రభువారే ఆ మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18. మత్తయి సువార్త 28:18 చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం, సర్వశక్తి మంతుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే మన పాడు సర్వశక్తి మంతుడు. పడతారా? మంచి పాట పట్టి ఏదో ఒక పాట పట్టు, పాట వచ్చిన పాట పడండి. సర్వశక్తి మంతుడా, శక్తి మంతుడా నా యేసయ్యా.